అసలు అయ్యప్ప స్వామి కథ అంటే మహిషితో ప్రారంభమైందని అనుకుంటారు అందరూ. అది చాలా పొరపాటు. అది ఎక్కడ ప్రారంభమైంది అంటే ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో దేవి ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అధర్మం విజృంభిస్తుందో అటువంటప్పుడు నేను శాస్తాగా ఉద్భవిస్తాను అని చెప్పాడు. అంటే శాస్త అనే స్వరూపానికి అవతారానికి బీజం అక్కడే పడింది. అయ్యప్ప స్వామికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మహాశాస్త అనే అవతారం. మొదటగా మనం తెలుసుకోవాల్సింది శాస్త అనే పేరు ఎందుకు వచ్చింది అని. శాస్త అనేది కేవలం దేవుడి పేరు కాదు, ఇది మానవ జీవితంలో ధర్మాన్ని నిలబెట్టే ఒక గొప్ప సిద్ధాంతం. పురాణాల ప్రకారం శాస్త అనే పదానికి రెండు ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. ఒకటి గురుశక్తి, ఇది మనలోని జ్ఞానాన్ని గుణాన్ని ప్రతిబింబిస్తుంది, మనల్ని సరైన మార్గంలో నడిపించే గురు స్వరూపం. రెండు, శాసించే శక్తి, ఇది మనలోని క్రమశిక్షణను నియమాన్ని ప్రతిబింబిస్తుంది, అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని పాటించేలా ఆజ్ఞాపించే శక్తి.